చైనాలో వ్యాపిస్తున్న హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ హెచ్ఎంపీవీ పై భారత్ అప్రమత్తమైంది. ఈ వైరస్ కు సంబంధించి గురించి కీలక ప్రకటన చేసింది. ఇది జలుబు కలిగించే ఇతర శ్వాసకోశ వైరస్ లాగా ఉంటుందని తెలిపింది. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయల్ అన్నారు. ఇది సాధారణ జలుబుకు కారణమవుతుందని, ప్రధానంగా యువత, వృద్ధుల్లో ఫ్లూ వంటి లక్షణాలను కలిగిస్తుందన్నారు. ఈ వైరస్ వ్యాప్తిపై భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అతుల్ గోయల్ స్పష్టం చేశారు. చైనాలో ఇటీవల హెచ్ఎంపీవీ వ్యాప్తికి సంబంధించిన నివేదికల నేపథ్యంలో డాక్టర్ గోయల్ భారతదేశంలో అసాధారణ పరిస్థితి లేదని తెలిపారు. చలికాలంలో శ్వాసకోశ వైరస్ సోకడం సహజమేనని, ఈ సమయంలో ఆసుపత్రులను సిద్ధం చేశామన్నారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ గోయల్ ప్రజలను కోరారు. దగ్గు, జలుబుతో బాధపడేవారు ఇతరులకు దూరంగా ఉండాలన్నారు. దగ్గినా, తుమ్మినా ప్రత్యేకంగా రుమాలు లేదా టవల్ ను ఉపయోగించాలన్నారు. సాధారణ జలుబు లేదా జ్వరం లక్షణాల కోసం సాధారణ మందులు తీసుకోవాలని సిఫారసు చేశారు. హెచ్ఎంపీవీకి ప్రస్తుతం నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స అందుబాటులో లేదని, దీని వ్యాప్తిని నిరోధించడానికి భద్రతా చర్యలను అనుసరించడం చాలా ముఖ్యమని చెప్పారు. ఈ పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని డాక్టర్ గోయల్ అన్నారు. చైనాలో పెరుగుతున్న హెచ్ఎంపీవీ వ్యాప్తి నేపథ్యంలో కోవిడ్-19 మాదిరిగానే ఇది కూడా మహమ్మారిగా వచ్చే అవకాశం ఉందని అనేక మంది భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాధి మూలం గురించి మరింత డేటా, సమాచారాన్ని పంచుకోవాలని చైనాను కోరింది. తద్వారా ప్రపంచ స్థాయిలో దీని గురించి మరింత అవగాహన వచ్చే అవకాశం ఉందని తెలిపింది. భారతదేశంలో హెచ్ఎంపీవీ కేసులో పెద్ద పెరుగుదల కనిపించినప్పటికీ శ్వాసకోశ సంక్రమణకు సాధారణ నివారణ చర్యలను అనుసరించాలని ఆరోగ్య నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు.